అమరావతి న్యాయనగరి ఓ రూపుకొస్తోంది. ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ఏపీ జ్యుడిషియల్ అకాడమీతో పాటు న్యాయమూర్తుల గెస్ట్ హౌస్, క్లబ్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. రాజధాని అమరావతిలో న్యాయ పరిపాలనకు కేంద్ర బిందువుగా నిలిచే నిర్మాణాల్లో వేగం పెరిగింది. శాశ్వత హైకోర్టు పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. B+G+8 అంతస్తుల్లో హైకోర్టు ఐకానిక్ భవన నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. హైకోర్టు జడ్జిల నివాస సముదాయం, న్యాయశాఖ ఉన్నతాధికారుల ఇళ్లైతే దాదాపు తుదిదశకు వచ్చేశాయి. 24 ఎకరాల్లో 36 బంగ్లాలు నిర్మిస్తున్నారు. వీటిల్లో చాలా వరకు నిర్మాణాలు తుదిదశకు చేరాయి. గ్రౌండ్ ఫ్లోర్ 4600 చదరపు అడుగులు, మొదటి అంతస్తు 2240 చదరపు అడుగులు, సర్వెంట్ రూమ్ 700 చదరపు అడుగులు, సెక్యూరిటీ రూమ్ 310 చదరపు అడుగుల్లో నిర్మించారు. జడ్జిల బంగ్లాల నిర్మాణాలన్నీ తుది దశకు చేరడంతో అంతర్గత రహదారుల పనులు మొదలయ్యాయి. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ న్యాయ శిక్షణా రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. 165 కోట్ల అంచనా వ్యయంతో 5 అంతస్తుల్లో దీని నిర్మాణం జరుగుతోంది. అకాడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 300 సీట్ల ఆడిటోరియం, డిజిటల్ క్లాస్ రూమ్స్, సెమినార్ హాళ్లు, హాస్టల్ వసతులు ఏర్పాటు చేయనున్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే నేడు న్యాయమూర్తుల గెస్ట్ హౌస్, క్లబ్ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. హైకోర్టుకు సమీపంలో సెంట్రల్ పార్క్ పక్కన సుమారు 6300 చదరపు గజాల విస్తీర్ణంలో న్యాయమూర్తుల గెస్ట్ హౌస్ నిర్మించనున్నారు. G+3 నమూనాలో నిర్మించే ఈ భవనానికి 69 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో లాంజ్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, స్పా సదుపాయాలు, సిబ్బంది వసతి గదులు ఉండగా మొదటి అంతస్తులో జిమ్, యోగా హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు చేయనున్నారు. 2-3 అంతస్తుల్లో ప్రీమియం సూట్లు, డీలక్స్ గదులు, ప్రెసిడెన్షియల్ సూట్తో కలిపి మొత్తం 15 గదులు నిర్మించనున్నారు. ఇవన్నీ అమరావతిని సమగ్ర న్యాయ నగరంగా నిలపనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాత్కాలిక హైకోర్టు, అలాగే నిర్మాణంలో ఉన్న పర్మనెంట్ హైకోర్టు, వీరన్నిటికీ సమీపంలోనే న్యాయమూర్తులకు క్వార్టర్స్ అనేది తెరిపిస్తున్నారు. మనం చూస్తున్నాం, దాదాపు పూర్తయిన ఒక న్యాయమూర్తి బంగ్లా ఇది. ఇలా దాదాపు 35 వరకు కూడా, 30కి పైగా కూడా ఈ న్యాయమూర్తి బంగ్లాలు అనేది వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. కొన్ని అయితే దాదాపు పూర్తిగా వచ్చాయి. జూన్ నాటికి కూడా వీటన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇక్కడ పనులు అనేది సాగుతున్నాయి. కెమెరా పర్సన్ నరేష్తో VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.